Hi friends, welcome to Legal Advice in Telugu channel. Today we are going to discuss MS Office topics. One is page layout, page margins, and page orientation and page rulers. సో మనము ఎర్లియర్ ఇంతకు ముందు లీగల్ డాక్యుమెంట్స్ ఏ డాక్యుమెంట్స్ అయినా చేసేటప్పుడు లీగల్ సైజ్ అనేది వాడేవాళ్ళం. బట్ నౌ యాక్చువల్గా సైజ్ ఇట్ విల్ బి A4 సైజ్. సో ఇక్కడ మీరు ఫైల్, మెను, హోమ్, ఇన్సర్ట్, డ్రా, డిజైన్, లేఅవుట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే. ఇన్ ద లేఅవుట్ దెర్ ఈస్ ఏ కాల్డ్ పేజ్ సైజ్ అని ఉంటుంది. చూడండి ఈ ఆప్షన్ ఫస్ట్ పేజ్ సైజ్ అని క్లిక్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తీసుకున్న డాక్యుమెంట్ ఏ సైజులో ఉండాలి అని. ఒకవేళ లెటర్ అనుకోండి లెటర్ సైజ్ ఫార్మాట్ ఉంటుంది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము వి విల్ ఓపెన్ ఎనీ సమ్. ఓకే. దిస్ ఈస్ ద పేజ్ ఐ ఓపెన్. ఇక రెజ్యూమ్ ఓపెన్ చేసాం కదా. ప్రజెంట్ ఇది ఏ సైజ్లో ఉంది చూడండి. చూడాలి అంటే లేఅవుట్లోకి వెళ్ళి సైజ్లోకి వెళ్ళి నౌ ఇట్ ఈస్ A4 సైజ్. సో డాక్యుమెంట్ మన లీగల్ డాక్యుమెంట్స్ అన్ని A4 సైజ్లోనే మనం క్రియేట్ చేస్తాం. పిటిషన్స్ కానీ ఓకేనా, అదేవిధంగా అఫిడవిట్స్ కానీ అప్లికేషన్స్ కానీ మెమోస్ కానీ ఓకే వాట్ ఎవర్ ద డాక్యుమెంట్స్. సో యూ నీడ్ టు సెలెక్ట్ A4 size. Okay. How to change, how to verify whether it is A4 or not అని చెక్ చేయాలి అంటే go to layout and size ఆప్షన్ చూడండి. ఇన్ ద సైజ్ లో మీకు దీస్ ఆర్ ద డిఫరెంట్ సైజెస్. లెటర్ సైజు, లీగల్ సైజు, స్టేట్మెంట్ సైజు, ఇలా రకరకాల సైజెస్ ఉంటాయి. బట్ ఫర్ లీగల్ డాక్యుమెంట్స్ వీ హ్యావ్ టు సెలెక్ట్ A4 సైజ్. సో ఈ పేజ్ మనకి A4 సైజులో మనకు వచ్చేస్తుంది. ఓకే. దిస్ ఈజ్ A4 సైజ్. నెక్స్ట్ ఇక్కడ మార్జిన్స్ అని ఉంటాయి. మార్జిన్స్ అంటే ఏంటి? మనం ఎప్పుడైతే పేజీలో ఒక పిటిషన్ తయారు చేసేటప్పుడు లెఫ్ట్ మార్జిన్ ఎంత ఉంటుంది? టాప్ ఎంత ఉంటుంది? ఇక్కడి నుంచి ఇక్కడ గ్యాప్ ఇండెంటేషన్. లెఫ్ట్ ఎంత ఉంటుంది? టాప్ ఎంత ఉంటుంది? రైట్ ఎంత ఉంటుందనేది మనం చెక్ చేసుకుంటాం. సో ఇక్కడ మార్జిన్ అని క్లిక్ చేసి ఇక్కడ నార్మల్ మార్జిన్ వచ్చేసి ఇక్కడ 54 సెంటీమీటర్స్ టాప్ ఉంది. అండ్ బాటమ్ వచ్చి 2.54 బాటమ్ ఇలా. ఓకే. నేరేటివ్ అనేది చూస్తే 1.27. ఓకే. తక్కువైంది చూడండి ఇండెంటేషన్ ఉంటుంది. ఓరియంటేషన్ ఏంటి? పేజ్ ఓరియంటేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పేజ్ ఉందనుకోండి. ఇది ఎలా ఉంది? వర్టికల్‌గా ఉంది. ఓకే. ఆహ్, ఆహ్, విడ్త్ విడ్త్ తక్కువగా ఉంది. హైట్ పొడవు ఎక్కువగా ఉంది గదా! సో నేనేం చేస్తున్నాను ఓరియంటేషన్‌లోకెళ్ళి ఇదేమో పోర్ట్రైట్ అండ్ ల్యాండ్‌స్కేప్ 2 సైజెస్ ఉంటాయి. పోర్ట్రైట్ అంటేనేమో ఇలా నిలువుగా వస్తుంది. అదేవిధంగా ల్యాండ్‌స్కేప్ అంటే అడ్డంగా ఇలా డాక్యుమెంట్. అంటే విడ్త్, హైట్ రివర్స్ అయిపోతాయన్నమాట. హైట్ విడ్త్ అయిపోతుంది. విడ్త్ హైట్ అయిపోతుంది. సో, జనరల్ మనం డాక్యుమెంటేషన్‌లో ఏం చేస్తాము అంటే పోర్ట్రైటే తీసుకుంటాం లీగల్ డాక్యుమెంట్‌లో. ఓకే. టేక్ పోర్ట్రైట్. ఓకే. అండ్ ఆల్సో మార్జిన్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి రూలర్ అని ఉంటుంది చూడండి. దిస్ ఈస్ ద రూలర్ వన్. పైన ఇక్కడ కనిపిస్తున్నది రూలర్ అన్నమాట. ఓకే. దీన్ని రూలర్ అంటాం. ఎన్ని ఇంచెస్ ఉన్నాయి? 1, 2, 3, 4 ఇంచెస్ ఎంతున్నాయో అవి ఇంచెస్ చూస్తే ఇక్కడ మనం వ్యూలోకెళ్తే ఇక్కడ రూలర్ కొన్నిసార్లు రూలర్ కనిపియదు మనకి. అప్పుడు ఇక మనం ఏం చేయాలి? ఇక్కడ వ్యూ అనే మెనూ ఆప్షన్‌లోకెళ్ళి ఇక్కడ రూలర్ మీద క్లిక్ చేస్తే రూలర్ ఆఫ్ అవుతుంది. అండ్ రూలర్ ఆన్ చేస్తే ఆన్ అవుతుంది. సో, ఇక్కడ మార్జిన్ మనం అనేది చెక్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎగ్జాక్ట్‌గా 1.5, 2.5 సీఎం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అండ్ డిపెండ్స్ ఆన్ ఇప్పుడు మార్జిన్ వచ్చింది. ఓకేనా? సో, ఇప్పుడు ఇక్కడ మీరు లేఅవుట్‌లోకెళ్ళి మార్జిన్స్‌లోకెళ్ళి మార్జిన్ ఎంత కావాలో అంత తీసుకుంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నార్మల్ మార్జిన్ తీసుకున్నాననుకో. ఇన్ ద ఫ్యూచర్ యాక్చువల్‌గా ఏందంటే మీకు అడ్జస్ట్ అవ్వట్లేదు. పేజ్ సరిపోవట్లేదు అన్నప్పుడు మీరిక్కడ రూలర్‌లో కూడా చూడండి. మీరెప్పుడైతే కర్సర్‌ని ఇక్కడ తీసుకెళ్ళగానే మీకు యారో మార్క్స్ వస్తాయి. చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి ఇది. ఇది చూస్తే లెఫ్ట్ హ్యాండ్ ఇలా కావాలని జరిపించుకోవచ్చు. రూలర్‌లో కూడా మనము మార్జిన్స్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఒకవేళ టాప్ సైడ్ కావాలి అంటే టాప్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. పైనొచ్చింది. ఇక్కడ కూడా టాప్ చూడండి. మార్జిన్ ఇలా టాప్ కొన్నిసార్లు సందర్భాల్లో ఏమవుతుందంటే ఒక 1 లైన్, 2 లైన్ కిందికి, పైకి అవ్వడం వల్ల మన డాక్యుమెంటేషన్ అనేది కరెక్ట్ ఫిట్ అవ్వదు. ఫిట్ అవ్వనప్పుడు ఏం చేస్తున్నాం? మన మార్జిన్స్ తగ్గించుకొని ఇలా మార్జిన్స్ అనేది లెఫ్ట్ ఇండెంట్, రైట్ ఇండెంట్ ఇక్కడ మార్చుకోవచ్చనమాట మనం ఇట్లా. ఓకే. దిస్ ఈస్ ద వే టు చేంజ్ లెఫ్ట్
అండ్ టాప్ అదే విధంగా రైట్, బాటమ్ అనగానే కింద లాస్ట్‌కి వెళ్ళగానే రూల్‌లో బాటమ్ ఉంటుంది. బాటమ్ ఎంత ఉందో అది బాటమ్ కూడా చేంజెస్ చేసుకోవచ్చు. పేజ్ ఎండింగ్‌కి వస్తుంది. ఇక్కడ ఉంది బాటమ్. సో ఇది ఏమవుతుంది, ఓన్లీ సింగిల్ పేజ్‌కి కాదు, మొత్తం ఇందులో ఉన్న ఎన్ని పేజెస్ ఉంటే అన్ని పేజెస్‌కి ఎఫెక్ట్ అవుతుందన్నమాట. ఓకేనా? లేఅవుట్‌లో. Okay. This is the class. We discussed what we discussed today. Okay, how to change the page layout and how to set the margins, page orientation and ruler. ఓకే, ఒకసారి దీన్ని ప్రాక్టీస్ చేయండి. మీకు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అలవాటు అవుతుంది. సో లేఅవుట్లోకి వెళ్ళి ఇలా చెక్ చేసి చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్.